హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లౌక్య. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదండి. ఎప్పుడైనా మన ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మిగిలిపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది స్కిన్కైనా హెయిర్ గ్రోత్కైనా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుందండి. ఇక లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. ఇవి లో ఫ్లేమ్లో 5 to 7 minutes వేయించుకోండి. ఇవి తొందరగా వేగిపోవాలని మీరు మంట ఎక్కువ పెట్టేస్తే లోపల వేగవు, బయట మాత్రం మాడిపోతాయి. అప్పుడు మన లడ్డు అస్సలు బాగుండదు. ఇప్పుడు చూడండి, పల్లీలు వేగిపోయినాయి. నాకు 7 to 8 minutes టైం పట్టింది వేగడానికి. వీటిని కాసేపు చల్లారనిద్దాము. ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ లడ్డూలలో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ని కూడా వేస్తున్నాను. ఇది మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఇది ఆప్షనల్, మీకు నచ్చకపోతే వేసుకోకండి. అసలు మనం లడ్డూలో ఇది వేసినట్టు కూడా పిల్లలకి తెలీదు. వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇవి పల్లీల్లో అసలు కలపొద్దు, సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకుందాము. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరిని తురిమి పెట్టుకున్నాను. నేను ఒక 2 కప్పుల వరకు ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇక్కడ పచ్చి కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఎండు కొబ్బరి బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు మంట చిన్నగా పెట్టుకొని వేయించుకోండి. ఈ ఎండు కొబ్బరిలో మనకి హెల్దీ ఫ్యాట్స్ చాలా ఉంటాయండి. ఇది చాలా మంచిది స్కిన్కైనా హెయిర్కైనా. మన స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే బెల్లంలో కూడా ఐరన్ చాలా ఉంటుంది కదా. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా పిల్లలకైనా లంచ్ బాక్స్లో ఒక లడ్డు పెట్టండి చాలు, వాళ్ళు ఫుల్ డే ఎనర్జెటిక్గా ఉంటారు. ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది తింటే. డైలీ ఒక్కటి తింటే చాలు, ఎక్కువగా కూడా తినకండి. చూడండి, కొబ్బరి ఒక 3-4 నిమిషాలు కంటిన్యూస్గా ఫ్రై చేసిన తర్వాత బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇది అలాగే ప్యాన్లో ఉంచేస్తే అడుగు మాడిపోతుంది, అందుకే తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోండి. ఈ బెల్లం మనం పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ కరిగిస్తే సరిపోతుంది. దీంట్లో ఒక 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. ఒకవేళ మీరు ఈ లడ్డూని ఎక్కువ రోజులు స్టోర్ చేయాలనుకుంటే కొంచెం తీగపాకం వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు లడ్డూలుగా చేసుకోండి. ఈ బెల్లం కరిగేలోగా మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ని సపరేట్గా మిక్సీ చేసుకోండి. పల్లీలతో చేస్తే అది పొడి అవ్వదు, అందుకని చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి. తర్వాత ఇంకొక మిక్సీ జార్లో పల్లీలను కూడా వేసుకొని కోర్స్గా మిక్స్ చేసుకోండి. నేను పల్లీలను పొట్టు తీయట్లేదు, మీరు ఇష్టం లేదనుకుంటే పొట్టు కూడా తీసి వాడుకోవచ్చు. నేను పొట్టు కూడా హెల్దీ కదా అనేసి అలాగే ఉంచేస్తున్నాను. చూడండి, ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మరీ పౌడర్ లాగా చేయొద్దు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఈ పల్లీల పొడిని దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసేసుకుందాము. అలాగే మన ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇది పొడిలాగా ఉన్నప్పుడే మొత్తం బాగా కలుస్తుంది. మనం దీంట్లో బెల్లం వేసిన తర్వాత కలపడం కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కొంచెం కొంచెంగా ఫిల్టర్ చేసుకుంటూ పోసేసుకుందాము. ఈ బెల్లం అంతా మన కొబ్బరి పల్లి పొడికి కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి. పల్లీలు కొంచెం క్రంచీగా ఉంటాయి కదా, మనం బెల్లం నీళ్ళు వేయంగానే కొంచెం సాఫ్ట్ అయిపోయి బెల్లాన్ని అంతా పీల్చేసుకుంటుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక 5 minutes పాటు నీళ్ళన్నీ దగ్గర పడి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల లడ్డు చాలా జ్యూసీగా అనిపిస్తుంది. చూడండి, దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెము ఇలాచీ పౌడర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుందాము. దీన్ని ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా ఇది కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూలాగా చుట్టేసుకోండి. ఈ కొబ్బరి పల్లీలతో చేసిన లడ్డు డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూల కంటే ఏమాత్రం తక్కువ కాదు. దానిలో ఎంత ఎనర్జీ ఉంటుందో ఇందులో కూడా అంతే ఎనర్జీ, అంతే ప్రోటీన్ ఉంటుందండి. అంత కాస్ట్లీగా డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని లడ్డు చేసుకునే బదులుగా ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మీ పిల్లలకి కూడా చాలా హెల్దీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో రాయండి.
ఇంకా ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ స్నాక్ రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీటితో పాటు పిల్లల లంచ్ బాక్స్, అలాగే కొన్ని హెల్దీ డ్రింక్స్ కూడా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో రెసిపీస్ నేను మన ఛానల్లో పెట్టాను. ఆ వీడియోస్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.